హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా చూడండి. ఈ పాటికి మీకు నేను అలవాటై ఉంటాను, నేను ఎలా మాట్లాడతాను, ఏ కంటెంట్ ఇస్తాను అని కొంచెం వరకు అయితే అర్థమై ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈరోజు వీడియోలో చూపించేది ఏంటి అంటే నాన్ స్టిక్ అండ్ అల్యూమినియంకి రీప్లేస్మెంట్గా నేను ఏ కుక్వేర్ యూజ్ చేస్తాను. ఆల్రెడీ నా ఛానల్ చూసే వాళ్ళకి లైట్గా అర్థమై ఉంటుంది నేను ఎలాంటి వంట పాత్రలు యూజ్ చేస్తాను అనేది. ఈరోజు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి నేను ఈ లాంగ్ వీడియో తీస్తున్నాను అనమాట. యాక్చువల్గా నాకు ఇంట్లో ఎవరైనా ఉంటే ఫ్రీగా మాట్లాడలేను. మా అత్తగారు వాకింగ్కి వెళ్ళారు, మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళారని చెప్పేసి నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను. కానీ ఆవిడ కరెక్ట్గా నేను అన్నీ సర్దుకొని వీడియో స్టార్ట్ చేసేసరికి బెల్ కొట్టేసి వచ్చేసారు. సో నేను అందుకే ఆ రూమ్ డోర్ వేసేసి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. అండ్ ఈ అటెంప్ట్ కూడా మైక్ ఉంది కాబట్టే చేశాను. నాకు ఈ రోజుకి మా ఇంట్లో మనుషులు ఉన్నా కూడా నేను వీడియోలో అసలు మాట్లాడను. మా హస్బెండ్ పిల్లలు ఉన్నా కూడా నేను అసలు మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటని నన్ను ఏడిపిస్తూ ఉంటారు. ఒకసారి సక్సెస్ అయ్యాక వాళ్ళకి ఏంటో చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను ఎప్పుడు ఏడిపిస్తాను అనమాట. నాకు కానీ సక్సెస్ అయితే అందులో మీ ఎవరికి షేర్ ఇవ్వను అని చెప్పేసి ఆ రోజు రావాలని అనుకుంటున్నాను నేను. సో ఇది నా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు కదా. సో నెక్స్ట్ అప్పుడు వీడియో చూస్తూ ఉండండి. సో ఆల్మోస్ట్ ఒక 6 years బ్యాక్ మా లైఫ్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అని చెప్పాను కదా. సో దానివల్ల నేను తర్వాత రీసెర్చ్ చేయగా మన లైఫ్ హెల్త్ ఇష్యూ అనమాట. సో దానికి ఏంటి మన ఇంట్లోంచి ఏం చేంజెస్ తీసుకోవచ్చు, ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఇష్యూస్ ఎవరికి రిపీట్ అవ్వకూడదంటే కనుక ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అనే దగ్గర నా జర్నీ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అయితే ఏంటి అంటే మెయిన్లీగా నేను ఏం చేశానంటే వంట నూనె మార్చేశాను, రిఫైన్డ్ ఆయిల్స్ వాడడము. అండ్ వంట పాత్రల దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చానమాట. ఎందుకు అంటే మా ఇంట్లోనే కదా, ఈవెన్ ఇప్పటికీ చాలామంది ఇళ్లలో అల్యూమినియం కూడా వాడతారు. నాన్ స్టిక్ మంచిది కాదు అనే ఒక ప్రచారం ఉన్నా కూడా నాన్ స్టిక్ యూజ్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇంకా మళ్ళీ మనకి ఏంటి ఆప్షన్ ఏంటంటే నాన్ స్టిక్ది పైన లేయర్ పోతేనే యూజ్ చేయకూడదు, లేదంటే యూజ్ చేయొచ్చు అని. బట్ అది కూడా కరెక్ట్ కాదు. దాని మీద నుంచి లేయర్ పోకపోయినా కూడా వచ్చే ఫ్యూమ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్యూమ్స్ బ్రెయిన్కి లంగ్స్కి కూడా మంచిది కాదనమాట. సో ఆ పైన లేయర్ పోలేకపోయినా అర్జెంటుగా నాన్ స్టిక్ అన్నీ తీసేసి బయట పడేసేయండి. ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనం బోల్డ్ చోట్ల ఖర్చు పెడతాం, బట్టలకని, ఇంకొక దానికి, బయట ఫుడ్ తినడానికని. మనం ఈ రోజుల్లో హెల్తీ ఫుడ్ తినడానికి చాలామంది రకరకాల ఆప్షన్స్ చూస్తూ ఉంటారు కదా. మిల్లెట్స్ అని, ఇంకొకటని, వెజిటబుల్స్ అని, ఫ్రూట్ జ్యూసెస్ అని. అవన్నీ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ మనము ఈవెన్ ఇంట్లో వంట చేసుకునే పాత్ర ఏదైతే ఉందో అది హెల్తీగా ఉండాలి. దాంట్లో కుక్ చేసే ఫుడ్ హెల్తీగా ఉండాలి. ఆ తర్వాతే మిగతావి ఎన్ని చేసినా కూడా మనకి ఆ హెల్త్ బెనిఫిట్స్ వచ్చేది నన్ను అడిగితే. అంటే గ్రీన్స్ యాడ్ చేసేసాం, వెజిటబుల్స్ యాడ్ చేసాం వంటలో అని అనుకుంటే అసలు చేసే పాత్ర హెల్తీగా లేనప్పుడు అవన్నీ యాడ్ చేసి యూజ్ ఏముంది. సో నాన్ స్టిక్ అయిపోయింది కదా, అల్యూమినియంకి వచ్చేద్దాము. అదేంటి అంటే అది కూడా డేంజరస్సే. నేను మొన్న ఆల్రెడీ రాజమండ్రి వ్లాగ్లో చెప్పాను. నాకు షాక్ అయ్యాను. నేను యూట్యూబ్లో చెప్తూ ఉందాం మెల్లిమెల్లిగా అలవాటు చేద్దాము నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకని అనుకుంటే తీరా చూస్తే మా అమ్మ, మా పిన్ని, మా మావయ్య వాళ్ళ ఇంట్లోనే అల్యూమినియం నాన్ స్టిక్లు అవన్నీ ఉండేసరికి గుండె ఆగిపోయింది. మా పిన్నికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వచ్చే ముందర. ఇంత బడ్జెట్ అని పెట్టుకుంటే డైలీ వాళ్ళు యూజ్ చేసుకునే యూసేజ్కి వాళ్ళకి లైఫ్ లాంగ్ సెట్ అయిపోతుంది అనమాట. ఒక ఇన్వెస్ట్మెంట్ అంతే. ఇది జస్ట్ ఒక 2-3 బట్టలు కొనుక్కోలేదు అని అనుకుంటే మనం ఒక అకేషన్కి జీవితాంతం సరిపోయే వంట పాత్రలు కొనేసుకోవచ్చు. అవి ఏంటి, ఎక్కడ దొరుకుతాయి, ఎలాంటి ఆప్షన్స్లో మనం కొనుక్కోవచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. విత్ ప్రైజెస్తో మ్యాక్సిమం చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మా ఇంట్లో వంటలు బాగానే ఎక్కువ చేస్తాము. అండ్ నేను మొత్తానికి తీసేసానా అంటే మొత్తానికి తీయలేదు. నా దగ్గర ఒక ఆప్షనల్గా ఒక అల్యూమినియం అండ్ ఒక నాన్ స్టిక్ అండ్ ఇంకొకటి వెరైటీ ఏదో మా అత్తగారిది యాక్చువల్గా అది ఏం మెటీరియల్లో తెలీదు. మొన్న నేను వడలు వేశాను కదా హనుమాన్కి, నేను యాక్చువల్గా మినీ వ్లాగ్ షూట్ చేసి పెట్టిన అది వస్తుంది. సో ఒక 3 మాత్రం ఉంచుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం వంటలు ఎక్కువే ఉంటాయి. అండ్ ఇయర్ కొంచెం మాకు ఎవ్రీ మంత్ వంటలు అవుతూ ఉన్నాయన్నమాట. మాసికాలు పెడుతున్నాము. సో ఇంట్లో డీప్ ఫ్రైస్కి రకరకాల వంట పాత్రలు కావాల్సింది ఎన్నున్నా తక్కువైపోతుంది అనమాట. ఎక్కువ మందికి చేయాలి కాబట్టి వంటలు. సో అందుకని సేఫ్ సైడ్ కొన్ని పెట్టుకున్నాను. అండ్ సడన్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా పెద్దవి కావాలి కాబట్టి అవి కూడా పెట్టుకున్నాను. అలాగే ఆ 3 అలా ఆప్షన్గా పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు చూపించినప్పుడు ఎంత సోది చెప్పేసో నీ దగ్గర కూడా ఉన్నాయి కదా అని అనుకోవద్దు. బట్ ఎమర్జెన్సీ పర్పస్లో ఉంచుకున్నాను. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హడావిడి లేదంటే అంట్లల్లో ఉండిపోయి జనాలు ఎక్కువ వచ్చినప్పుడు మనకి అవి కడుక్కోవాల్సి వచ్చి ఆ సిచ్యువేషన్స్ వచ్చే బదులు కొంచెం ఫాస్ట్గా అయిపోవడానికని పెద్ద నాన్ స్టిక్ది అది కోటింగ్ ఇంకా
పోనిది కూడా ఉంచుకోవద్దు, పడేయండి. నాకు అనిపిస్తోంది ఇప్పుడు ఈ వీడియో చూశాక. కానీ నాకు ఆలూ ఫ్రైకి ఇంకా ఏ ఆప్షన్ దొరకట్లేదు. ఐరన్ దాంట్లో చేస్తున్నా కూడా ముద్దయిపోతుంది అనమాట. సో అది కూడా చాలా రేర్గా చేసుకుంటాం మేము ఆలూ ఫ్రై. దానికోసం అని చెప్పేసి ఆ రేర్గా చేసినప్పుడు కూడా టేస్టీగా ఉండాలని చెప్పేసి ఆ నాన్ స్టిక్ ఉంచుకున్నాను. అల్యూమినియంకి వచ్చేసరికి ఏంటంటే ఇది నాన్ స్టిక్ అక్క అయితే ఇది చెల్లి అనమాట. అల్యూమినియం ఏంటి అంటే ఒక్కసారిగా ఏమీ ఉండదు, బట్ ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఒకసారి మీరు అల్యూమినియం పాత్ర కొన్నప్పుడు లేదంటే వాడుతూ ఉన్నప్పుడు వెయిట్ అంటే దాన్ని మెజర్ చేసి చూడండి. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ అది 1 kg ఉందనుకోండి, ఒక 1 yearకి 2 yearsకి కంపల్సరీగా దాని వెయిట్ తగ్గిపోతుంది అనమాట. ఎందుకు వెళ్ళిపోతుంది ఆ వెయిట్ అంటే అల్యూమినియం అది మన ఫుడ్లోకి అబ్జార్బ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట, మన బాడీలోకి ఇంకా మన ఫుడ్తో వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా అస్సలు మంచిది కాదు. సో నాన్ స్టిక్ అయిపోయింది, అల్యూమినియం కూడా పక్కన పడేసేయండి. సో నెక్స్ట్ ఏంటి మనం యూజ్ చేయాల్సినవి అంటే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, పదండి. సో నేను మీకు ఇప్పుడు వర్స్ట్ నుంచి బెస్ట్ కుక్వేర్ చూపిస్తానమాట. ఇది వర్స్ట్ యాక్చువల్గా అయితే ఇది పడేయాలి, బట్ నేను ఆల్రెడీ చెప్పిన రీజన్ వల్ల ఒక ఏదో ఎమర్జెన్సీ పర్పస్లో ఉంచుకున్నాను తప్ప అంతకు మించి ఏది లేదు. ఇదైతే టాక్సిన్ అండి, తీసి పడేసేయండి ఇంట్లో నుంచి. లేదంటే నాలా ఏదన్నా 1-2 ఎమర్జెన్సీకి పెట్టుకుంటానంటే చాలా అకేషనల్గా యూజ్ చేస్తే ఇంకో ఓకే. అంటే మొత్తానికి రోజు దీంట్లో వండే కంటే ఎప్పుడో 6 నెలలకోసారో 3 నెలలకోసారో వండుకుంటే అట్లీస్ట్ మనము వర్స్ట్ నుంచి బెటర్గా వచ్చినట్టే కదా. సో అందుకని చెప్తున్నాను. దాని తర్వాత అల్యూమినియం. నేను ఇది యాక్చువల్గా అయితే ఇంట్లో బిర్యానీలకి వాటికి అన్నట్టు అప్పట్లో షేప్ అది చాలా బాగుంది కదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ దగ్గర చూసి అగ్రోమ్యాక్లో కొనుక్కున్నాను సనత్ నగర్లో. షేప్ చాలా బాగుంటుంది, బాగా వస్తాయి కూడా ఇందులో వంటలు యాక్చువల్గా అయితే. కాకపోతే నేను మళ్ళీ ఇది కూడా విన్న తర్వాత అల్యూమినియం అనేది కూడా ఒక మెటల్ కదా, అది మన బాడీలోకి వెళ్ళిపోయి అబ్సార్బ్ అయిపోయి కాన్స్టిపేషన్, స్కిన్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ కాంప్లికేషన్స్, బ్రెయిన్ డిజార్డర్స్ చాలా వాటికి రీజన్ అవుతుందంట. సో వీటిల్లో ఎవరు కావాలనుకుంటారు చెప్పండి, ఏవైనా సరే. అది కూడా మనకి ఒక్కసారి ఎఫెక్ట్ చేయవు మన హెల్త్ మీద, మెల్లిమెల్లిగా స్లో పాయిజన్ లాగా చేరిపోతాయి అనమాట మన బాడీలో. సో అందుకనే నేను ఇంతలా చెప్తున్నాను. సో సెకండ్ వర్స్ట్ ఇదనమాట. అండ్ నాకు ఈ మెటీరియల్ ఏంటో తెలీదు, కోటింగ్ అది ఏం పోలేదు, బట్ డీప్ ఫ్రైస్కి చెప్పాను కదా నాకు పెద్ద పెద్ద అమౌంట్ చెయ్యాలి అని అన్నప్పుడు సో ఎవ్రీ మంత్ యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇది నేను ఉంచాను అంతే. ఈ 3 ఆప్షనల్ కుక్వేర్ అనమాట మా ఇంట్లో ఉన్నది. వీటితో కంపేర్ చేస్తే కనుక స్టెయిన్లెస్ స్టీల్ బెటర్ ఆప్షన్ అనమాట. అలాగని కంప్లీట్గా బెటర్ అని కూడా కాదు. ఎందుకు బెటర్ ఆప్షన్ అంటే అవి టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. ఇది కంప్లీట్గా ఎందుకు కాదంటే మంచి కంపెనీ స్టీల్ కాకుండా పిచ్ కంపెనీ స్టీల్ కొనుక్కుంటే అందులో నికెల్ అని ఒక మెటల్ ఉంటుంది. సో షైనీగా కనపడడానికి ఆ మెటల్ యూజ్ చేస్తారనమాట. సో అది కూడా అంత మంచిది కాదు. సో అందుకే ఇప్పుడు కొంచెం మనకి ఇండస్ వ్యాలీ అని మంచి మంచి బ్రాండెడ్ వస్తున్నాయి కదా, అలాంటివి కొనుక్కున్నా లేదంటే కొంచెం బరువున్న స్టీలు అలాంటివి కొనుక్కుంటూ ఉంటే కొంచెం స్టెయిన్లెస్ స్టీల్ కూడా మంచిది యూజ్ చేసుకోవచ్చు. మా దగ్గర ఇప్పుడు ఈ సైజులో ఇంకొక చిన్నది కూడా ఉంది, అది తోమడానికి వేసాము. సో ఇది ఉంది, ఇందులో కొంచెం మాడిపోతూ ఉంటాయి అన్నమాట. అంత పల్చగా ఉంటుంది కాబట్టి వాటితో పోలిస్తే మాడిపోతాయి కాబట్టి నేను ఇందులో ఉడకబెట్టిన కూరలు పోపులు వేసుకోవడానికి లేదంటే పప్పు చేసుకోవడానికి వాటికి యూజ్ చేస్తాను. ఇది ఇండస్ వ్యాలీది, చాలా ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ నుంచే యూజ్ చేస్తున్నాను. సో అది ఏమీ కాలేదు, చాలా బాగుంటుంది. ఇది మొన్న నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు మా అమ్మకు కొన్నప్పుడు నేను పెద్ద సైజ్ తీసుకున్నాను అనమాట. బరువుగా ఉంటాయి కాబట్టి చాలా బాగా మాడిపోవు అండ్ తొందరగా కుక్ అయిపోతాయి, చాలా బాగా పనిచేస్తాయి డైలీ యూసేజ్లో అయితే. సో నెక్స్ట్ స్టీల్ తర్వాత బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఐరన్ కుక్వేర్ అనమాట. క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్ కానీ అండ్ ఇత్తడి కానీ. సో ఇవి మెయింటైన్ చేసుకోవడం కొంచెం కష్టము, కానీ అలవాటు అయిపోతే ఏమీ కాదు, ఒక 10 నిమిషాలు ఎక్కువ కేటాయిస్తే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే వీటిల్లో ఇప్పుడు ఇత్తడి ఉన్నాయనుకోండి, చింతపండు పులుసు వేసినవి అలాంటివి చేయలేము. సో అలవాట్లో తెలిసిపోతూ ఉంటుంది మనకి ఎలాంటి కుక్ చేయొచ్చు అని చెప్పేసి. మూత పెట్టి చక్కగా వెజిటబుల్స్, బీరకాయ, ఆనపకాయ లాంటివి, దొండకాయ లాంటివి, ఆలు లాంటివి చక్కగా అసలు ఉడకబెట్టిన కూరల్లాగా బయట ఉడకబెట్టకుండా ఇందులోనే పోపు వేసి వేసేసి మూత పెట్టేస్తే చాలా చక్కగా మగ్గిపోతాయి, చాలా దళసరిగా ఉంటుంది. నేను ఇందులో మ్యాక్సిమం డైలీ అన్నం పెట్టడానికి యూజ్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ఐరన్వి కదా, కొంచెం ఇవి మెయింటెనెన్స్ అంటారు కానీ నేను ఈ 2 ఇండస్ వ్యాలీవే. అది చాలా బరువు ఉంటుంది, ఇది దానికంటే కొంచెం తక్కువ బరువు ఉంటుంది. ఇది ఎంత బాగా యూజ్ అవుతాయంటే ఈ 2 అసలు చెప్పక్కర్లేదు, ఎంత బాగా కుక్ అయిపోతాయో అసలు అయితే. ఇవి కొంచెం మెయింటెనెన్స్ ఏంటి అంటే రస్ట్ పట్టేస్తూ ఉంటాయన్నమాట. రస్ట్ పట్టిన వాటిల్లో వంట చేయకూడదు కాబట్టి వీటికి మనము కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసుకుని టిష్యూతో ఇలా స్ప్రెడ్ చేసేస్తే
ఆయిల్ అలాగా ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే మిగతా గిన్నెలకి పట్టేస్తుంది కాబట్టి వీటితో పాటు వేరేవేమి పెట్టలేము. అలాగని బయట వాష్ ఏరియాలో పెడితే దుమ్ము కూడా దీనికి అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని నేనేం చేస్తానంటే యూస్ చేసే ముందర ఒకసారి టిష్యూ తోటి ఆయిల్ డ్రాప్స్ వేసి రబ్ చేసేస్తాను మొత్తం అంతా. అప్పుడు మళ్ళీ ఇలా నార్మల్గా షైనీగా వచ్చేస్తుంది. సో వీటి కదా ఇది కొంచెం యూస్ చేసుకోవడం కష్టమైనా కూడా అది మనకి హెల్దియర్ ఆప్షన్ అయితే ఎందుకు ఆలోచించాలి చెప్పండి. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, పెద్ద కాస్ట్లీ కూడా ఉండవు ఇవన్నీను. ఇప్పుడు మంచి మంచి బ్రాండ్స్ కూడా వచ్చాయి, ఇండస్ వ్యాలీ అని ఇదని అమెజాన్లో దొరుకుతున్నాయి, బయటకు కూడా వెళ్ళి వెతుక్కోక్కర్లేదు. అండ్ రోడ్ మీద దొరికేవి విపరీతంగా రష్టపడతాయి అనిపిస్తుంది. వీటిని కొంచెమైనా మనకి చక్కగా సీజనింగ్ చేసి ఇస్తారు కాబట్టి అంత కష్టపడక్కర్లేదు వీటి గురించి. అండ్ బ్రాస్ యుటెన్సిల్స్లో కుక్ చేస్తే కనుక 93% పోషకాలు అలాగే ఉంటాయన్నమాట పోకుండా ఫుడ్లో నుంచి. ఫైనల్గా వచ్చేసాము అన్నిటికంటే ది బెస్ట్ కుక్వేర్ అండ్ నా ఫేవరెట్ కుక్వేర్. అసలు ఈ కుక్వేర్ చెప్పగానే ప్రతి ఒక్కళ్ళ నోట్లోంచి వచ్చే మాట ఏంటంటే మట్టి పగిలిపోతాయి, వాటిల్లో వంట సరిగా రాదు, మెయింటెనెన్స్ చాలా కష్టం. అస్సలు కాదు. ఇవి నేను కొన్ని ఏళ్ల నుంచి వాడుతున్నాను, ఇవి పగిలిపోలా ఏం కాలేదు. దీంట్లో అయితే ఆల్మోస్ట్ మేము 2 డేస్కి ఒకసారి రసం పెట్టుకుంటూనే ఉంటాము. బట్ ఇది మాత్రం కొత్తదనమాట, నాకు అవసరం రాలేదని నేను ఇంకా ఇది యూజ్ చేయలేదు. నేను ఇక్కడ లేనప్పుడు మా హస్బెండ్ తెచ్చేసారు అది, బట్ యాక్చువల్గా అయితే అవసరం లేదు. ఇలా ఒక 3 ఉంటే చాలండి. పెద్దది, బాగా పెద్దది ఉంటే చాలు, అండ్ మీడియం సైజ్ ఇది అండ్ ఇది ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా ఒక నార్మల్ ఫ్యామిలీకి ఈ 3 ఉంటే చాలు. ఇవన్నీ లేకపోయినా పర్వాలేదు. కాకపోతే ఏంటి అంటే అప్పటికప్పుడు అలా తోమేసుకొని మనం మళ్ళీ అవే వాడుకుంటాం. అంటే పని మనుషులు లేని వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. చక్కగా వాడేసుకొని మన చేతితో మనమే తోమేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇవి మట్టితోనే తయారవుతాయి కాబట్టి మన బాడీకి ఎలాంటి మినరల్స్ అవి కావాలో మన బాడీకి ఎగ్జాక్ట్ ప్రపోర్షనేట్గా తయారు చేసి ఉంటాయన్నమాట. ఇవి అసలు మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, సల్ఫర్ అన్నీ కలిగి ఉంటాయి. అసలు ఇది హెల్దీయెస్ట్ ఆప్షన్. ఇందులో వండే వంటలే 100% న్యూట్రియన్స్ కలిగి ఉంటాయి. అసలు వీటిల్లో అయితే 93% కొంచెమైనా పోయాయి కదా, అలా 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 ఆ వెనక్కి వెళ్తే మొత్తం పోయాయి అనమాట లాస్ట్కి వెళ్ళే కొద్దీ. అది స్టీల్ కుక్కర్ యాక్చువల్గా, లాస్ట్లో చూపిస్తాను. ఇంకా అల్యూమినియం కుక్కర్ కూడా తీసేసి నేను స్టీల్ కుక్కర్కి కూడా వచ్చేసాను. అంటే ఇప్పుడు డైలీ కుక్కర్ వాడతావా అంటే కుక్కర్ కూడా వాడకూడదు అంటారు, కానీ చెప్తున్నాను కదా మన ఇండియన్ కుకింగ్లో కొంచెము అప్పుడప్పుడు చుట్టాలు వచ్చేవాళ్ళు ఇళ్లల్లో, లేదంటే 5గురు ఉన్న ఫ్యామిలీస్లో కొన్ని ఆప్షన్స్ పెట్టుకోక నాకు తప్పట్లేదు. పొంగల్ చేయాలంటే ఇంకా కంపల్సరీ నాకు కుక్కర్ కావాల్సి వస్తుంది. బయట కంటే కూడా కుక్కర్లో టేస్టీగా అనిపిస్తుంది, అందుకని అది పెట్టుకున్నాను అనమాట. ప్రెస్టేజ్ వాళ్ళది ఇండస్ వ్యాలీ కూడా కుక్కర్ ఉంది, అది కూడా తోమడానికి ఉంది. సో ఇది క్లేవి నావి. ఇవి నాకు తెలిసి అవి కొంచెం బడ్జెట్ అవుతాయి అని అనుకుంటే ఫస్ట్ వీటితో ట్రై చేయండి. నాకు తెలిసి ఇలా ఒక 3 సెట్గా కొనుక్కుంటే 1000 రూపీస్కి పైన అసలు అవ్వనే అవ్వదు. కొన్ని రోజులు మీకు మట్టి వాసన అది అనిపించవచ్చు వీటిల్లో వండినప్పుడు. కాకపోతే ఫస్ట్ ఏం చేస్తారంటే అన్నం వండుతూ ఉండండి వీటిల్లో. అప్పుడు అన్నం వండగా ఆ పాత్ర దానికి అలవాటైపోయి కుకింగ్కి బాయిల్ అవుతూ ఉంటుంది కదా వాటర్, అందులోనే కొంచెం మెల్లిగా మన కూరలు అవి చేసుకోవడానికి సెట్ అయిపోతుంది. సో అలాగా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. యాక్చువల్గా అయితే మేము మామూలుగా స్క్రబ్ వేసి కూడా తోమేస్తూ ఉంటాం, కానీ ఇంకా బాగా మెయింటైన్ చేయాలంటే వీటిలో శనగపిండి వేసుకుని కూడా తోముకోమంటారు. బట్ అది కొంచెం నాకు మెయింటెనెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. మామూలుగా అయితే సోప్తో తోమేసుకొని, లేదు ఇంకా సోప్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది అంటే, సోప్ అంటే లిక్విడ్ సోప్ అబ్జార్బ్ చేసుకుంటుంది అనే డౌట్ ఉన్నప్పుడు శనగపిండి వాడుకొని కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట తోముకుని. మట్టి పాత్రలో ఇంకొకటి ఏం చెప్తారు అంటే స్లోగా కుక్ అవుతుంది, గ్యాస్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది అంటారు. అందులో 15 నిమిషాల్లో అయిపోతే ఇందులో 25 నిమిషాలు పడుతుంది. స్టార్టింగ్ పాయింట్ స్లోగా ఉంటుంది, కానీ ఒక్కసారి అది ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది అనమాట. మనకి మన హెల్త్ కంటే గ్యాస్ అయిపోతుందనో, లేదంటే కడుక్కోవడం కష్టమనో, మెయింటెనెన్స్ కష్టమనో ఈ మాటలు ఎక్కువ, మన హెల్త్ ఎక్కువ. ఒక్కసారి ఆలోచించుకోండి అంతే. యాక్చువల్గా అయితే వేరే కంట్రీస్లో ఇన్ కేస్ యూఎస్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళకి ఇన్ కేసు క్లేవి కావాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఇండియాలో ఉండే వాళ్ళకి ఎంత ఈజీయో చెప్పండి. ఇలాంటివన్నీ చక్కగా మనకు దొరుకుతాయి, తెలుసుకోగానే వెంటనే తెచ్చేసి పెట్టుకోగలిగే యాక్సెస్ మనకు ఉంటుంది. వాళ్ళ పాపం సూట్ కేసుల్లో ఎంత ప్యాక్ చేసుకున్నా వాడు కింద వేసి కొట్టేదానికి చెకిన్లో మొత్తం పగిలిపోతాయి ఇంటికి వెళ్ళేసరికి ముక్కలుగా. బట్ వాళ్ళకైతే కనుక స్టీల్ ఆప్షన్స్ కూడా చాలా దొరుకుతున్నాయి, మంచి కుక్వేర్ కూడా దొరుకుతుంది అక్కడ. బ్రాస్ కూడా తీసుకెళ్ళొచ్చు, బట్ అక్కడ ఏంటంటే డిష్ వాషర్స్ అవి యూజ్ చేసే వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుందో నాకు తెలియదు. అండ్ మన
వరకు వచ్చేస్తే నేను మన గురించి మాట్లాడుకుంటే కనుక మీరు గ్లాస్వి కూడా యూస్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా మంచిది. అసలు ఇలాంటి టాక్సిన్స్ అవేమీ ఉండవు. అండ్ సెరామిక్ కూడా, అవి కూడా మంచి సెరామిక్ అంటే ప్యూర్గా ఉండేది. దానికి కూడా నాన్ స్టిక్ కోటింగ్ వేసేసి అమ్మేస్తున్నారు. ఒరిజినల్ సెరామిక్తో అయితే కనుక యూస్ చేసే అవి కూడా చాలా మంచిది, కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి. కొనుక్కోగలిగే వాళ్ళు దానికి కూడా వెళ్ళొచ్చు. ఈ మెయింటెనెన్స్ మా వల్ల కాదు అంటే కనుక వీటికి రీప్లేస్మెంట్ ఆప్షన్స్ అనమాట అవి. బట్ నన్ను నమ్మండి, ఇందులో అసలు కష్టమేం లేదండి. కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాను. నేను 2 పిల్లలు పెంచాను. నా పిల్లలు చిన్నపిల్లలే. మా ఇంట్లోనూ జనాలు ఉంటారు, చుట్టాలు వస్తారు, వెళ్తూ ఉంటారు. డైలీ ఒక 5-6గురికి కుక్ చేయాల్సి వస్తుంది నాకు కూడా. ఏదేదో మనం సాకులు చెప్పేసుకుంటే అది ఏది కరెక్ట్ కాదనిపిస్తుంది కొన్నిటికైతే. అమ్మో మా వల్ల కాదు అనేది ఏది ఉండదండి. మనం చెయ్యాలి అనుకుంటే గట్టిగా ఈరోజే వెళ్ళిపోయి మీరు జేఎన్టీ రోడ్ సైడ్లో అయితే మనకు దగ్గరలో అయితే జేఎన్టీ పక్కన ఒక ఆవిడ పెట్టుకుని అమ్ముతుంది. వీలుంటే లోకల్ వెండర్స్ దగ్గర కొనుక్కోండి, వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. పాప ఎండల్లో అంతసేపు నించుని అమ్ముతారు కదా. లేదు మేము అసలు వెళ్ళలేము, మాకు కుదరట్లేదు అంటే కనుక ఆన్లైన్లో పెట్టుకోండి. లోకల్ వెండర్స్ దగ్గర చాలా చీప్గా వస్తాయి. విత్ లిడ్స్ కూడా కొనుక్కోవచ్చు. బట్ నేను మిగతా వాటికి లిడ్స్ అయితే పోయాయి, నాకు అవి విరిగిపోయాయి. సో నేను ఇప్పుడు స్టీల్ లిడ్స్ అవి పెట్టుకుంటాను అనమాట వీటిపైన. నేను ఆల్రెడీ వీటిలో కుక్ చేసేటప్పుడు కూడా నా వీడియోస్లో అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను. షార్ట్ వీడియోస్లో అలా కూడా మునగాకు పప్పు అని ఇదని మాడిపోవడం అంటే లైట్గా మాడిపోయేటప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది ఇంతవరకు కుక్ అయితే చాలు అని చెప్పేసి. ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఈ వీడియోలో. సో నేను చెప్పగలిగినంత చెప్పాను. నా వీడియో చూసి ఒక్కళ్ళిద్దరు ఈ కుక్వేర్ మార్చుకొని మేము మార్చుకున్నాము, మేము ట్రై చేస్తున్నాము అని అడిగినా, లేదంటే కొనుక్కోవాలనుకుంటున్నాము, నీ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యామన్నా కూడా చాలా హ్యాపీ అవుతాను నేను. దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. యాక్చువల్గా అయితే ఎవ్రీ టైం వీడియోలో మా ఫ్రెండ్ అంటూ ఉంటుంది, స్టార్టింగ్లోనే నువ్వు చెప్పు, ఎండింగ్ వరకు వీడియో చూడకపోతే మిస్ అయిపోతావు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అంటే చెప్పాలనిపిస్తుంది నాకు కూడా. కానీ అది మన మనసుకు కనుక అనిపించింది అనుకోండి, నేను రజనీని ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నేను చెప్పక్కర్లేదు. మీకు నా కంటెంట్ నచ్చితే తక్కువ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకంటే నేను కూడా ఇంకొక యూట్యూబర్కి సబ్స్క్రైబర్నే. సో నేను ఎలా చేసుకుంటాను నాకు కూడా ఒక ఐడియా ఉంది కాబట్టి నేను ఫోర్స్ చేద్దాం అనుకోవట్లేదు. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితేనే. ఓకేనా? ఉంటా, బాయ్.